శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో జూదం ఆడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ హరికృష్ణ వారిని కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి ₹1000 జరిమానా విధించారు. ఈ నెల 6 నుంచి 15 వరకు శ్రీకాకుళంలో బహిరంగ ప్రదేశాల్లో జూదం, మద్యపానం నిషేధాన్ని ప్లే కార్డులతో ప్రదర్శించాలని మెజిస్ట్రేట్ ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. నరసన్నపేట మారుతినగర్ సత్యసాయి మందిరంలో గురువారం పారిశుద్ధ కార్మికులకు వస్త్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం నిర్వహించే కార్మికుల సేవలు ఎనలేనివని, ప్రభుత్వం తరపున వారికి సేవలు అందిస్తున్న స్థానికులు కూడా స్పందించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు కూడా పాల్గొన్నారు. వెళ్ళండి భక్తులు పేర్లు అక్కడే వెళ్ళండి. బింగో సర్కస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీ, వారికి ఆటే జీవితంగా బతుకుతున్న వారిని మనం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సర్కస్ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి జీవితాలను ఫనంగా పెట్టి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశంతో సుమారు 120 మంది చైనా, ఇతర దేశాల నుంచి ప్రదర్శనలకు రావడం జరిగిందని, వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, దీన్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ సిటీ అధ్యక్షులు బింబో సర్కస్ వజీర్, మల్లిపూడి వీరు, జనసేన నాయకులు అట్ల సత్యనారాయణ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, సర్కస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణుల యొక్క సంరక్షణ నిమిత్తం కొన్ని రూల్స్ అవి రావడం వల్ల ఇదివరకు అన్ని ప్రాణులతో కూడా చేయించేవారు అన్ని రకాలుగానే. కొన్ని రూల్స్ వల్ల అవి లేవు. కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు, కళని పోషిస్తూ ఉన్నారు. కళాకారులు ఎవరైతే ఉన్నారో బింగో సర్కస్ వజీర్ గారు, సునీల్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ గుడారం చూడడం జరుగుతూ ఉంది. కాకినాడ ప్రజలు ఈ తరం వాళ్ళు చాలా మంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడటం తప్ప రియల్గా బయట ఇప్పుడు చూసుంటారు. ఈ తరం అవకాశం కలుగజేసిన వజీర్ గారు, సునీల్ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతరించిపోతున్నటువంటి కళని తిరిగి మళ్ళీ పోషించి దాని ప్రాణం పోస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా బాగా ఒక 100 రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి, ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి, మంచి రావాలి బాటలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మా ఇంకొక మనిషి ఉన్నారు సార్, ఆయన మా గుజరాత్ నుంచి, ఆయన పేరు సునీల్ గారు సార్. మేమిద్దరం కలిసి సర్కస్లో మాది ఇది 4వ జనరేషన్ సార్. మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కులేదు సార్. ఇదే మా కళ, ఇదే మా ఆర్టిస్ట్, ఇదే మేము బతుకుతున్న రూల్స్. మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది 2వ ఊరు సార్. ఫస్ట్ రాజమండ్రి, నెక్స్ట్ కాకినాడ. ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనస్ఫూర్తిగా 120 మంది ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల బతుకుతున్న 500 మంది కుటుంబాలు అందరు కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ బింగో సర్కస్కి వచ్చినందుకు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ ఆదరిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1000 మంది సార్, 1000 మంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. కాకినాడలో మరింత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన బింగో సర్కస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మన బన్ను గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయింది. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతరించిపోయే కళ. మరి ఏ రోజు నుంచో మంచిగా మనకు 10 సంవత్సరాల నుంచి కాకినాడలో సర్కస్ అనేది తెలియదు. ఇప్పుడు కొత్త జనరేషన్కి సర్కస్ అంటే టీవీలో చూడడం తప్ప స్వయంగా చూసింది ఏదీ లేదు. ఇది వరకు జంతువులతోని, అట్లతోని, సింహాలతోని, పులులతోని, ఏనుగులతో చేసేవారు. కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవో రావడంతో వీళ్ళు అలవాటు పడిన కళాకారులు ఈ కళని వదులుకోలేక మరి ఈరోజు ఈ కళనే నమ్ముకుంటూ
ఈ సర్కస్ని నడుపుతూ ఉన్నారు. మరి అలాగే ఎంతో మంది ఇంచుమించుగా 120 మంది కార్మికులు అంటే కళాకారులు అందరూ కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ వీళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే కాలనీలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా జ్వాలా తోరణం కార్యక్రమం జరిగింది. సీతారామాలయం నుండి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి భక్త జనసంద్రం నడుమ జ్వాలా తోరణం వెలిగించారు. భక్తులు తోరణం క్రింద నడుస్తూ భక్తి శ్రద్ధలతో పరవశించిపోయారు. వైజాగ్లో నవంబర్ 14-15 తేదీల్లో జరుగు ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమిటుకు హాజరు కావాలని ఏపీఐఐసి జెడ్ఎం రమణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసి తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ వైజాగ్లో జరుగు ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఇండస్ట్రియల్కి సంబంధించిన వారు వైజాగ్లో ఈ నెల 14-15 తేదీల్లో జరుగు సమ్మిట్కు తప్పక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏపీఐఐసికి సంబంధించిన ఇండస్ట్రీలో కొన్ని సమస్యలున్నాయని త్వరలోనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బాసటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మరియు ఇండస్ట్రీస్ మినిస్టర్ డీజీ భరత్ ఆదేశాలతో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు రావాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను కోరుకుంటున్నామని తెలిపారు. నమస్కారం అండి. నేను జోనల్ మేనేజర్ ఏపీఐసి. ఇండస్ట్రీ డ్రైవ్లో భాగంగా మన కాకినాడ జోన్కి సంబంధించి కాకినాడ జిల్లా, అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాలకు సంబంధించి గత 3 వారాలుగా ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఈ శానిటేషను అండ్ క్లీనింగ్నెస్ యాక్టివిటీ, అదే రకంగా ప్లాంటేషను, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించాలి, అదే రకంగా ఎక్కువ పెట్టుబడులని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి క్రియేట్ చేయాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే పారిశ్రామిక విధానాలలో ప్రకారం ఏదైతే ఇన్సెంటివ్స్ కానీ పరిశ్రమలకు స్థాపనకు మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రైతులు అయితే ఇవ్వాలనే ఆలోచనతోటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రతి ఐలాలో కూడా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో కానీ సమావేశాలు ఏర్పాటు చేయడం, మరి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా పూర్తి సహకారంతో ప్రతి ఐలాలో కూడా మోడర్నైజేషన్ తీసుకురావాలి. ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఫిల్ చేసే కార్యక్రమానికి, ఎందుకంటే ముందుగా మనకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్టయితే కొన్ని ఐలాస్లో సఫిషియెంట్గా ఫండ్స్ ఉన్నాయి, అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనం చేయగలిగే అవకాశం ఉంది. కొన్ని ఐలాలకు సంబంధించి ఫండ్స్ మరి ప్రాపర్గా మనకి అందుబాటులో లేకపోవడం వలన అక్కడ కూడా మరి ఏపీఐసి క్యాపిటల్ ఫండ్ నుంచి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా సర్పవరం, రమణయ్యపేట ఇటువంటి చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మరి
మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ టీజే భరత్ గారు, ఏపీఐసి చైర్మన్ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, వీరందరి సమక్షంలోనూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఐటీ అండ్ విద్యాశాఖ మినిస్టర్ గౌరవనీయ శ్రీ నారా లోకేష్ గారు ఐటీ సెక్టర్కి సంబంధించి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనకి ఏదైతే సర్పవర్లో ఇంక్యుబేషన్ సెంటర్ కానీ, అదే రకంగా ఐటీ సెస్ కానీ ఏదైతే ఉందో అక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ ఈ యొక్క ఇండస్ట్రీ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి రేపు విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇప్పటికే ఎవరికైతే ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందో వారందరూ కూడా ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకోవాలి వారి యూనిట్కి సంబంధించి. మరి ఇప్పటికే పూర్తయిన యూనిట్లు అందరూ కూడా మరి ఇనాగ్రేషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మాకు మా వీసీ అండ్ ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా తగిన ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొని విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్ డ్రైవ్ని పూర్తి చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్తీక మహోత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మత్తుర్తి గ్రామంలో కాశీ తర్వాత రెండవ కాశీగా పేరుగాంచి 3 పాయలుగా గల త్రివేణి సంగమం తీరాన స్వయంభూగా వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. జంగమ వంశీయుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసుల సహకారంతో ఆలయ నిర్వాహకులు సాయి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాల నుంచి తప్పిడిగుళ్ళు గ్రూపులు, కోలాటాల టీములు వచ్చి వారి వారి ప్రతిభను చూపారు. నదీ తీరాన ఉన్న మృత్యుంజయ ఆలయంలోని శివుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మృత్యుంజయానికి భక్తితో పూజలు చేశారు. ఈ సందర్భంగా సంగమేశ్వర దేవాలయ సాయి మాట్లాడుతూ స్థల పురాణం గురించి, శారదా నది త్రివేణి సంగమం విశిష్టత కోసం తెలిపారు. ఆలయం వద్ద నవంబర్ 17న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అనంతరం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో భారీ అన్న సమరాధన ఉంటుందన్నారు. నమస్కారము. శ్రీ సంగమేశ్వరాలయము ముత్తింటి గ్రామము. సంగమేశ్వరాలయము దాదాపు 5143 సంవత్సరాల చరిత్ర కలిగిన శివక్షేత్రము. స్వయంభూగా కలిగి నల్గొండ మీద పశ్చిమముఖంగా కలిగి సద్యోజాత శివలింగంగా కలిగి అట్లాగే మన దక్షిణ శ్మశాన వాటికి కలిగి కాశీమరా క్షేత్ర విశిష్టి కలిగిన శివక్షేత్రము. అట్లాగే ఎదుర్కొండ పిప్పలకొండ పిప్పలాది భాష ద్వారా పూజింపబడిన శివలింగము. మన భోగాపురము ఉత్తరంలో జారుకొండ 3 కొండల నడుమ నల్గొండ మీద స్వయంభూగా కలిగిన శివక్షేత్రము. ద్వాపరయుగంలో బలరామ చక్రవర్తి పిప్పల మహర్షిని దర్శనం చేసుకుని ఆ స్వామి చేత పూజింపబడిన స్వయంభూగా కలిగిన శివక్షేత్రానికి వచ్చి ఈ శివాలయం అంటే మన శివుణ్ణి దర్శించి మా అప్పట్లో బలరామ చక్రవర్తి ద్వారా నిర్మాణం కాబడిన శివక్షేత్రము. 1912 విశాఖ జిల్లాలో ఈ శివక్షేత్రం గురించి ఉంది. అట్లాగే త్రైలోక సుందరి భర్త ధర్మంగరాజు శాపగ్రస్తుడై సర్పంగా మారి అంటే సర్ప శాప విమోచన నిమిత్తం త్రైలోక సుందరి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ఇక్కడికి వచ్చి స్నానం ఆడంగానే సర్పం మనిషిగా మాటికి శక్తించిన సంగమము. అట్లాగే శారదా నది అంటే శారదామాత బొడ్డేరు, తాచేరు, పెద్దేరు, సెలయేరు, శంకుమానిగడ్డ 5 నుంచి 3 పాయలుగా సంగమం అవుతున్నాయి ఉత్తరంలో. ఆ సంగమంలో శారదామాత స్నానం ఆడింది కాబట్టి శారదా నది త్రివేణి సంగమంగా పిలువబడుతూ ఆ గంగమ్మ తల్లి కింద ప్రవేశిస్తూ నల్లకొండ స్వయంభూ అంటే జాయింట్ విత్ కొండ, ఆ కొండ పాదం కడుగుతూ కింద ప్రవేశిస్తుంది కాబట్టి స్వామివారు అంటే ఇక్కడ శివక్షేత్రంలో స్నానం చేయట, శారదా నదిలో సంగమంలో స్నానం చేయట, కాశీలో చేసిన ఫలితాలు అట్లాగే త్రివేణి సంఘంలో చేసిన ఫలితాలు 5 ఏళ్ళు కాబట్టి పంచవద్యుతమైన గంగాపురంలో చేసిన అత్యుత్తమైన ఫలితాలు కలిగి ఉంటాయి కనుక నది స్నాన ఫలితాలు మామూలుగా అత్యుత్తంగా ఉంటాయి. అట్లాగే త్రైలోక సుందరి భర్త ధర్మాంగరాజు దేవి భాగవతంలో శాపగ్రస్తుడై సర్పంగా మారుంటే సర్ప శాప విమోచన నిమిత్తం త్రైలోక సుందరి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ఇక్కడికి వచ్చి స్నానం ఆడంగానే సర్పం మనిషిగా మాటకి శక్తించిన సంగమం కాబట్టి చాలా అంటే మన శాపగ్రస్తుడైన ధర్మంగరాజు సర్పం మనిషిగా మారింది కనుక చాలా అంటే సర్పశాప విమోచనాలు అట్లాగే గురువుల చేత అంటే పిప్పలాది మహర్షి గారు పూజింపడిన శివక్షేత్రము, అట్లాగే గానగోపురం లాంటి శివక్షేత్రం కాబట్టి అట్లాగే త్రివేణి సంఘం విశిష్ట కలిగిన
శివక్షేత్రం, కాశీధర క్షేత్రం, అట్లాగే ధర్మంగులు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసినప్పటి నుంచి క్రీస్తు పూర్వము అంటే 18 సంవత్సరాలకి ద్వాపరయుగం ప్రారంభం, అంటే ద్వాపరయుగం ఎండింగ్ అంటే అంతిమమయ్యి కలియుగం ప్రారంభమైంది. 3101 క్రీస్తు పూర్వము, 3101 క్రీస్తు శకం 2025 అంతిమంలో ద్వాపరయుగం అంతిమంలో 18 సంవత్సరాలు, 5143 సంవత్సరాలు వైపు కలిగిన శివక్షేత్రం కాబట్టి అందులో ఇక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. గంగమ్మ తల్లిలో మన సంగమ స్నానము, అట్లాగే త్రివేణి సంగము, పంచవటితో కలిగిన శివక్షేత్రం కాబట్టి ఇక్కడ స్నానం చేసి కార్తీక మాస ఫలితాలను, అట్లాగే నది స్నాన ఫలితాలను, అంటే కాశీధర క్షేత్ర ఫలితాలను అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్నానం చేస్తే అత్యధికంగా ఫలితాలు పొంది అందరూ కూడా సకల కోరికలు కూడా నెరవేర్చుకుంటున్నారు. ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే కొంచెం కర్మలు కూడా విమోచనం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ బావులకి ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని శివ ఫలితాలు పొందవలసిందిగా, సంగమేశ్వర క్షేత్రం దర్శించి ఫలితాలు పొందవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాము. ఈ క్షేత్రము దాదాపు 19 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్తీక మాసం 4వ సోమవారము దాదాపు 120 బ్యాగ్స్ అంటే 120 మార్కెట్గా అన్నసంతర్పణ కార్యక్రమం జరగబడుతుంది. అట్లా మామూలుగా 14 సంవత్సరాల నుంచి కళ్యాణంతో మనకి సందర్భం కార్యక్రమం కూడా జరుగుతుంది. దాదాపు 21 సందర్భాలు జరుగుతున్నాయి. ఎటువంటి విఘ్నాలు కలగకుండా దాదాపు 100 బ్యాగ్స్ పైనే అన్న సందర్భ కార్యక్రమం 4వ సోమవారం ఏర్పాటు చేస్తున్నాము. ఈ తాపు కూడా అన్న సందర్భ కార్యక్రమంలో అంతే గ్రామాల అంటే సమేత సహాయక సంఘాలతో విశాఖపట్నం ప్రజలు, అట్లా అనకాపల్లి జిల్లా ప్రజలు, చుట్టూ 40 గ్రామాలు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొని అన్న సందర్భ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అట్లాగే స్వామివారిని కళ్యాణం కలిగించి అన్నసందర్భ ప్రసాదం చేయించి ప్రతి ఒక్కరు కూడా తరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు సాయి సంగమేశ్వరాలయం. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పంపిణీ చేసిన ఇంటి నివేశ స్థల పట్టాలకు స్థలాలు చూపాలి. సిపిఐ డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం ముందర బాధిత మహిళలతో బైఠాయించి ధర్నా. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టాదారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మండల తహసీల్దార్ బావాజాన్. గత ప్రభుత్వ హయాంలో బి కొత్తకోట పట్టణానికి చెందిన పేదలకు పంపిణీ చేసిన ఇంటి నివేశ స్థల పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తంబలపల్లి నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి, మండల కార్యదర్శి జి రఘునాథ్, మైనార్టీ సంఘం యువ నాయకులు ఫయాజ్లు మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో అనేకసార్లు చేసిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో బి కొత్తకోట పట్టణంలోని సుమారు 1000 మందికి పైగా పేద మహిళలకు, కొందరికి బి కొత్తకోట పట్టణ పరిధిలోని బద్దిపల్లి సమీపంలోనూ, మరికొందరికి బీరంగి గ్రామ సర్వే నెంబర్ 59లోనూ ఇంటి నివేశ స్థల పట్టాలు మంజూరు చేసి 22/2024 తేదీన బి కొత్తకోట నగర పంచాయతీ ఆవరణలో పెద్ద బహిరంగ సభను నిర్వహించి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అధికారికంగా పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. అయితే ఎన్నికలు రావడం వలన సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపలేదని, తర్వాత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం అష్రఫ్ అలీ, నాయకులు జి నారాయణస్వామి, యష్ ఖాదర్ బాషా, వి సుధాకర్, బావాజాన్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పట్టాలన్నా ప్రొవైడ్ చేయాలి. అంటే ప్రొవైడ్ చేయకపోతే సరిపోలేకపోతే మీకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినాము, రిజిస్ట్రేషన్ జరిపోయింది, మీకు ప్లేస్ ఇవ్వడం జరగదు అంటారు. ఇస్తే ఇవ్వాలంటే అట్లా కాక ఇట్లా కాక ఎప్పుడు చూసినా ఉండడం లేదంటే ప్లేస్ దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మన పట్టాలు సాధించుకునేంత వరకు కూడా మీరందరూ కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇంకో పక్క చూస్తే ఇవాళ రాష్ట్ర